ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు నిందితులకు వరుస షాక్లు ఇస్తున్నారు. ఒక్కొక్క నిందితుడిని విచారించే క్రమంలో వెలికి వచ్చిన అంశాలు, లభించిన ఆధారాలతో చర్యలు తీసుకుంటున్నారు. కేసులో నిందితులుగా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. 3 రోజుల పాటు ప్రశ్నించిన సిట్ బృందం ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. నిన్న 9 గంటల పాటు ధనంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డిని సిట్టు విచారణ చేపిస్తుంది. నిక్కచ్చిగా పనిచేస్తున్నారని చెప్పని ఎత్తుక్కున్నారు. ఎవడరా మనకి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, ఎవడుంటాడా అని చెప్పి ఎత్తుక్కుని అట్లాంటి మోకనంతా ఏరి సిట్ అని ఒక మొటాన్ని పెట్టి ఆ సిట్లో వీళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే వాళ్ళందరం కూడా వేసుకుని ఇక కథ జగన్ గారి దగ్గర నుంచి కిందకి మొదలెట్టినటువంటి కథ అక్కడి నుంచి తెర మీద ప్రతిరోజు మనందరం చూస్తున్నాం. మనందరికీ తెలుసు ఏం జరగబోతుంది. చిన్నపిల్లడిని చెప్పేటి పరిస్థితి. ఈ లిక్కర్ కేసులో ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సంతకం, లేదా ధనంజయ రెడ్డి గారి సంతకం, లేదా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి సంతకాలు, లేదా ఇలా చేయని వ్యాపారం అనే ఆదేశాలు ఇస్తూ ఎక్కడన్నా రాతపూర్వకమైన ఆదేశాలు ఎక్కడన్నా ఉన్నాయా? పోనీ ఏ అధికారైనా ఇలా తప్పు జరిగిందని చెప్పని ఎవడని చెప్పాడా? అప్పట్లో పనిచేసినటువంటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీని విపరీతంగా మీ పోలీసులు సిట్టు, ఎవడా ఏ సిట్ అంటే అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయి చంద్రబాబు నాయుడు రాగానే లిక్కర్ స్కామ్లో A1 రాజ్ కసిరెడ్డి, A2 వాసుదేవరెడ్డి, A4 విజయసాయిరెడ్డి, A6 మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. వీరంతా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప చర్చలు జరిపినట్లు ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు వీరి ముగ్గురిని A31, A32, A33గా నిందితుల జాబితాలో చేర్చారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఈ ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి అంతకు ముందు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ని నిరాకరించింది. ఈ తీర్పును వారు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ పార్టీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. ముందస్తు బెయిల్ ఇస్తే విచారణ అధికారి చేతులు కట్టేసినట్లవుతుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. రెగ్యులర్ బెయిల్కు అప్లై చేస్తే నిబంధనలు, మెరిట్స్ ప్రకారం హైకోర్టు, ట్రయల్ కోర్టులు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 11న విజయవాడ పోలీస్ కమిషనరేట్లోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా హైదరాబాద్లోని వీరి ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేశారు. అత్తాపూర్లోని ఉప్పరపల్లి సన్ రైజ్ విల్లాలో ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన లేకపోవడంతో కుమారుడు రోహిత్ రెడ్డి చేతికి ఇచ్చారు. ధనంజయ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు బాలాజీ గోవిందప్ప ఇంట్లోనూ అందజేసి వచ్చారు. ఈ క్రమంలోనే బాలాజీ గోవిందప్పను కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో 13న సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 14న విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించి మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఈ క్రమంలోనే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు 3 రోజులుగా విచారించారు. విచారణ తర్వాత ఇద్దరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఇప్పటికే ఈ కేసులోకి ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈ కేసులో A1 నిందితుడు రాజకేశిరెడ్డి వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు కోర్టు అనుమతి కోరింది ఈడీ. సో కాగా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టును వైసీపీ తప్పుపట్టింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఎలా ఉన్నాయి, ఇప్పటివరకు జరిగినటువంటి క్రానలాజికల్ ఆర్డర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అందించేందుకు కిరణ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా ప్రతినిధి. కిరణ్, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ కేసు మొదట సిఐడి నుంచి సిట్ కు బదిలీ అయింది. సిట్ కు బదిలీ అయిన తర్వాత ఈ కేసు చాలా వేగం పెరిగింది. ఈ మద్యం కేసుకు ప్రధాన ఆద్యుడు రాజకేశిరెడ్డి అరెస్ట్ తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు జరిగాయి. ప్రస్తుతం రాజకేశిరెడ్డి సిట్ నుంచి రాజకేశిరెడ్డి కేసు ఈడీకి వెళ్ళింది. ప్రధానంగా ఈ కేసు కేవలం నలుగురు చుట్టూ తిరుగుతూ ఉంది. ఒకరు రాజకేశిరెడ్డి ప్రధాన ఆద్యుడైతే మిగిలిన ముగ్గురు ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి, మాజీ IAS ధనంజయ రెడ్డి, భారతీ సంస్థల జీవితకాలం డైరెక్టర్ గోవింద బాలాజీ ఈ కేసులో ప్రముఖంగా ఉన్నారు. ఈ ముడుపులు, డిజిటల్ వ్యవహారాలు, నిధుల బదిలీ ఎక్కడ జరిగింది, ఎక్కడికి వెళ్ళింది అనే అంశాలు ఈ ముగ్గురి మధ్య వ్యవహారాలు నడిచాయి. ఓకే. ఈ మద్యం పాలసీ పైన ఈ మద్యం కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే దానిపైన రకరకాల చర్చలు నడుస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 7 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో తాత్కాలికంగా బెయిల్ పొందిన మిథున్ రెడ్డి ఈ హైకోర్టు, సుప్రీంకోర్టులో మిథున్ బెయిల్ రిజెక్ట్ అయ్యింది. తర్వాత జరిగే పరిణామాల్లో మిథున్ రెడ్డి అరెస్ట్ జరుగుతుందా లేదా పైకోర్టు నుంచి రిలాక్సేషన్ పొందుతారా అనేది కూడా వైకాపా వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంది. ఎక్కడైతే కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గోవింద బాలాజీ అరెస్ట్ తర్వాత ఈ నెక్స్ట్ స్టెప్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయ కార్యదర్శి KNR చుట్టూ తిరుగుతుందా, KNR కు నోటీసులు వస్తాయా, మిథున్ రెడ్డి అరెస్ట్ జరుగుతుందా అనే చర్చలు జనాల్లో విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ కేసులో మొత్తం 3,200 కోట్లు అక్రమాలు జరిగాయని చెప్పి సిట్ నిర్ధారించింది. ప్రధానంగా ఈ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గోవింద బాలాజీ అరెస్ట్ జరిగిందనే ప్రాథమికంగా చర్చ జరుగుతా ఉంది. ఈ రాజకేశిరెడ్డి నిధుల్ని వీరి ముగ్గురికి అందించి తర్వాత కృష్ణమోహన్ రెడ్డి కుమారెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టారా, పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు డైరెక్టర్ గా ఉన్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టారా, ఈ ఎక్కడికి ఈ నిధులు బదిలీ అయ్యాయి అనే దాని మీద సిట్టు విచారణ జరుగుతా ఉంది. సిట్టు నుంచి ఈ కేసు ఈడీకి వెళ్ళింది. ఈడీ పరిధి దాటి మళ్ళీ సిబిఐకి వెళ్తుందా లేదా అనేది కూడా మనం రాబోయే రోజుల్లో తెలుసుకోవచ్చామన్నారు. థ్యాంక్ యూ కిరణ్. రైట్, ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే చాలా కేటగిరికల్గా స్టేజ్ బై స్టేజ్ ఎక్కడి వరకు వచ్చింది. మరోవైపు ధనంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి అరెస్టును వైసీపీ తప్పుపట్టింది. వీరు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్లో కక్ష రాజకీయాలు తరస్థాయికి చేరాయని అన్నారు వైసీపీ నేతలు, నాయకులు. గడికోట శ్రీకాంత్ రెడ్డి, మేరుగ నాగార్జున, ఉషా శ్రీచరణ్ ఇక చంద్రబాబు కక్ష రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదు అన్న సంకేతాన్ని చంద్రబాబు ఇస్తున్నారని విమర్శించారు. లిక్కర్ స్కామ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన బాలాజీ గోవిందప్పకు వైఎస్ జగన్కు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్ జగన్ అరెస్ట్ చేయాలి అనే లక్ష్యంతో దొంగ సాక్ష్యాలతో బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకుని కేసులు నమోదు చేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఈ లిక్కర్ కేసులో ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సంతకం, లేదా ధనంజయ రెడ్డి గారి సంతకం, లేదా OSD కృష్ణమోహన్ రెడ్డి గారి సంతకాలు, లేదా ఇలా చేయని వ్యాపారం అనే ఆదేశాలు ఇస్తూ ఎక్కడన్నా రాతపూర్వకమైన ఆదేశాలు ఎక్కడ ఉన్నాయా? పోనీ ఏ అధికారైనా ఇలా తప్పు జరిగిందని చెప్పని ఎవడని చెప్పాడా? అప్పట్లో పనిచేసినటువంటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ MDని విపరీతంగా మీ పోలీసులు సిట్టు, ఎవడా ఏ సిట్ అంటే అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయి చంద్రబాబు నాయుడు రాగానే వెంటనే CIDకి ఒక అధికారిని వేశారు, వినీత్ బ్రిజ్లాల్ అనేటువంటి ఒక అధికారిని వేశారు. ఆయనకి ఆగస్టు మాసంలోనే ఎప్పుడనో
నికార్సైన ఒక ఆఫీసర్ ఉన్నాడు, చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు. చాలా పెద్ద ఆఫీసర్, ఎలక్షన్లు నడిపాడు, తర్వాత సారాకి సెక్రటరీగా వచ్చాడు. అసలు అతని గురించి స్టోరీలు చెప్పుకోవాలి, మామూలు స్టోరీలు కాదు. అతను తంతు, అతను 2024 యాసకాలం వరకు అతను చేసిన తంతులు, అతను వన్నెలు చిన్నెలు, అదో పెద్ద పుస్తకం రాసేయచ్చు అసలు మామూలుగా. అతను సారాకి సెక్రటరీగా వచ్చాడు. ఆ సారాకి సెక్రటరీగా వచ్చి సారా శాఖకి ఎవరో ఒక అతను పిటిషన్ ఇచ్చాడంట, సారాలో అక్రమాలు జరిగినాయని. వెంటనే నాకు వారం రోజుల్లోపు కావాలని 9 రోజులు ఆయన దగ్గర పెట్టుకుని, ఓ వారం రోజులు నాకు 9 రోజుల్లో నాకు ఇచ్చేయండి అని చెప్పి కిందకి రాస్తాడు. 9 రోజుల్లో కింద నుంచి పైకి వచ్చేస్తాడు. వెంటనే అతను సిఐడికి కంప్లైంట్ పెట్టేస్తాడు. సిఐడి ఎఫ్ఐఆర్ కడుతుంది సెప్టెంబర్ మాసంలో లేనప్పుడు. ఆ వినీత్ బ్రిజ్లాల్ అనే ఆయన సిఐడి బాస్. ఆయన మొత్తం ఏంట్రీ యాత్రం, ఈ నికార్సైన పనోడు 24 యాసకాలం దాకా అద్భుతంగా నీతివంతంగా ధర్మబద్ధంగా ఉద్యోగం చేసినట్టు పనోడు అసలు ఏం పిటిషన్ పంపించాడా అని చెప్పి మొత్తం చదివి చూసుకుని విచారణ చేసి, ఇందులో ఏం ఆధారాలు లేవు, ఈ కేసు మేము నడపలేము అని చెప్పి తెగేసి చెప్పాడు. తెగేసి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మామూలుగా అసలు నీతి కవులు తెగ చెప్పేవాడు ఆయన. పోలీసుల్లో పెద్ద ఉద్యోగం కోసం మామూలుగా ఎంత కక్కుర్తి పడ్డాడంటే అంత కక్కుర్తి పడ్డాడు. అతను బెదిరించాడు. బెదిరిస్తే ఆ బెదిరించినటువంటి బెదిరింపులకు అతను వెంటనే రిజిగ్నేషన్ లెటర్ మొఖాన్ని కొట్టాడు. మా దగ్గర నీతులు చెప్పి ఇక్కడ దాఖలు నాకినటువంటి ఆ పెద్ద పోలీస్ అధికారికి మొఖాన రిజిగ్నేషన్ కొట్టాడు. మళ్ళీ బతిమాలి రిజిగ్నేషన్ వెనక్కి తీసుకుని, వీడితో పని అయ్యేది లేదు, ఇది మనకి చెప్పు చేతల్లో ఉండే మనిషిలాగా లేడు, నిక్కచ్చిగా పనిచేస్తున్నాడని చెప్పని ఎత్తుక్కున్నారు. ఎవడరా మనకి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ ఎవడుంటాడా అని చెప్పి ఎత్తుక్కుని అట్లాంటి మోకనంతా ఏరి సిట్ అని ఒక మొటాన్ని పెట్టి ఆ సిట్లో వీళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే వాళ్ళందరం కూడా వేసుకుని ఇక కథ జగన్ గారి దగ్గర నుంచి కిందకి మొదలెట్టినటువంటి కథ అక్కడి నుంచి తెర మీద ప్రతిరోజు మనందరం చూస్తున్నాం. మనందరికీ తెలుసు ఏం జరగబోతుంది, చిన్నపిల్లడినే చెప్పేటి పరిస్థితి. ఈ లిక్కర్ కేసులో ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సంతకం, లేదా ధనంజయ రెడ్డి గారి సంతకం, లేదా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి సంతకాలు, లేదా ఇలా చేయని వ్యాపారం అనే ఆదేశాలు ఇస్తూ ఎక్కడన్నా రాతపూర్వకమైన ఆదేశాలు ఎక్కడన్నా ఉన్నాయా? పోనీ ఏ అధికారైనా ఇలా తప్పు జరిగిందని చెప్పని ఎవడని చెప్పాడా? అప్పట్లో పనిచేసినటువంటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీని విపరీతంగా మీ పోలీసులు సిట్టు, ఎవడా ఏ సిట్ అంటే అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయి చంద్రబాబు నాయుడు రాగానే వెంటనే సిఐడికి ఒక అధికారిని వేశారు, వినీత్ బ్రిజ్లాల్ అనేటువంటి ఒక అధికారిని వేశారు. ఆయనకి ఆగస్టు మాసంలోనే ఎప్పుడనో నికార్సైన ఒక ఆఫీసర్ ఉన్నాడు, చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు. చాలా పెద్ద ఆఫీసర్, ఎలక్షన్లు నడిపాడు, తర్వాత సారాకి సెక్రటరీగా వచ్చాడు. అసలు అతని గురించి స్టోరీలు చెప్పుకోవాలి, మామూలు స్టోరీలు కాదు. ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒక్కొక్కటి వస్తున్నాయి. ఇద్దరు కీలక వ్యక్తుల అరెస్ట్ తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది, ఇప్పటి వరకు ఎలాంటి దశలుగా వచ్చింది, నెక్స్ట్ టార్గెట్ ఎవరు, ఇటువైపు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, అదేవిధంగా ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం దీన్ని ఏ విధంగా పరిశీలిస్తుంది. సో ఓవరాల్గా ఎనాలిసిస్ అందించేందుకు యూటీవీ వైస్ చైర్మన్ నాగరాజు బైర్శెట్టి ఆయన మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన యొక్క ఎనాలిసిస్ని ఇప్పుడు తెలుసుకుందాం. నాగరాజు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎంఎన్ఆర్. నాగరాజ్, చెప్పండి, ఇప్పటి వరకు ఇద్దరు కీలక ఆఫీసర్స్ అంటే గత ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు, లేదా కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరిపైన అప్డేట్ని ఏ విధంగా చూస్తారో మీ విశ్లేషణ ఏంటండి? ఓకే ఎంఎన్ఆర్, అంటే ఇద్దరు నిన్నటి సాయంత్రం అంటే శుక్రవారం సాయంత్రము 7 గంటల 15 నిమిషాల సమయములో సిట్ అధికారులు అంటే గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సీఎంలో పనిచేసిన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, పర్సనల్ సెక్రటరీ రాజకీయ కార్యదర్శిగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కార్యదర్శిగా పనిచేసిన
మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారిని నిన్నటి సాయంత్రం 7:15 సిట్ అధికారులు అదుపులోకి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నిన్నటికంటే బుధవారం గురువారం శుక్రవారం 3 రోజుల పాటు సిట్ అధికారులు అంటే ఈడీ అధికారులు ఎదుట వీరు హాజరై అంటే మద్యం కుంభకోణం విషయంలో జరిగిన లుకలుకలు కావచ్చు అవకతవకల విషయంపై వీరిద్దరిని కూడా విచారించడం జరిగింది. అయితే వీరు అప్పటి వరకే ఎలాగైనా ఇంకా విచారణ అనంతరము తమను ఎలాగైనా అరెస్ట్ చేస్తారని ముందుగానే భావించి వీరు సుప్రీంకోర్టు తలుపులు తట్టడం జరిగింది. అంటే ముందస్తు బెయిల్ కోసము సుప్రీంకోర్టు తలుపులు తట్టడం జరిగింది. అయితే వీరి యొక్క పిటిషన్ విచారించిన ధర్మాసనం కేసు విచారణలో ఉండగా ముందస్తు బెయిల్ ఇవ్వడము తగదని నిరాకరించింది. ఒకవేళ ముందస్తు బెయిల్ ఇస్తే విచారణ అధికారి చేతులు కట్టేసినట్లుగా అవుతుందని భావించి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిందో అంటే అప్పటికే 3వ రోజున శుక్రవారము కృష్ణమోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు విచారణకు హాజరైన సిట్ ముందర అది కంప్లీట్ కాగానే సాయంత్రానికి ఇంకా తెలుసుకున్న సిట్ అధికారులు సైతం సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించి తెలుసుకున్న వారిని 7:15 అరెస్ట్ చేసి వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఇప్పటికే తెలుసుకోవచ్చు కృష్ణమోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారి అరెస్టులతో మొత్తం ఈ ఏపీలో 2019-24 మధ్యలో జరిగిన లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వారి సంఖ్య 7కు చేరిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, భారతీయ సిమెంట్స్లో డైరెక్ట్గా ఉన్న గోవిందప్ప కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారితో పాటు తాజాగా కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వీరి అరెస్టు ఎందుకని మనం ఒకసారి ఆలోచిస్తే సీఎంఓలో అంటే 2019 నుంచి 24లో ఉన్న కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వ హయాంలో సీఎంఓలో కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు ధనంజయ రెడ్డి గారు కావచ్చు చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పొచ్చు. అంటే వీరి ఆదేశాలు లేనిది ఏ పని కూడా అక్కడ జరిగి ఉండదు అని కూడా సిట్ అధికారులు భావించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఒకటి చెప్పొచ్చు అంటే ఈ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి ఆయన అనుచర గణం ఈ డిస్టిలరీల నుంచి కూడా తీసుకువచ్చిన డబ్బునంటే అక్రమంగా తీసుకువచ్చిన డబ్బును అంతా కూడా కృష్ణమోహన్ రెడ్డి గారి ద్వారానే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేశారు అని సిట్టు భావిస్తున్నట్లుగా మనకు తెలిసిందంటే ఆ వివరాలను రాబట్టడానికే ఏదైతే కృష్ణమోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వారి నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, అంతిమ లబ్ధిదారుడు ఎవరు అని తీగ లాగడానికే ఈ ప్రయత్నం అంతా కొనసాగుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంతిమ లబ్ధిదారుడు అంటే ఇక్కడ మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అనుకోవచ్చు, నాటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అనుకోవచ్చు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టూ ఉచ్చు బిగించి ఆయన్ని అరెస్ట్ చేసి తీరాలి అన్న ఉద్దేశంతోనే ఇదంతా కొనసాగుతుందా అన్న చర్చ కూడా వైసీపీ వర్గాల్లో కొనసాగుతుంది. నిన్నటి రోజు మాజీ మంత్రి పేర్ని నాని గారు కూడా ఇదే స్పష్టం చేశారంటే ఇదే మాట్లాడారు. ఆయన కూడా నాగరాజు ఒక విషయం చెప్పండి ఈ అరెస్టులన్నీ జరుగుతున్నాయని నిన్నటి రోజు పేర్ని నాని గారు కూడా విలేకరుల ముందు ఆరోపించడం జరిగింది. మొత్తం మీద తీసుకుంటే అంటే ఎక్కడెక్కడ ఏ డిస్టరీల నుంచి ఎంత మొత్తం నాగరాజు ఒక విషయం చెప్పండి ఇక్కడ చాలా ఒక టిపికల్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. గతంలో రాజకీయ నాయకుల్లో కీలక పొజిషన్లో ఉన్నవారు కానీ రాజకీయ పదవులు పొందినటువంటి వాళ్ళ మీద పెద్దగా ఇప్పుడు ఆరోపణలు ఏమి రాకుండా లేకపోతే అరెస్టులు ఏమి జరగట్లేదు. కానీ గతంలో అధికారుల్లో చాలా కీలకంగా ఉన్నటువంటి అధికారుల మీద ఈ ఆరోపణలు వస్తున్నాయి, వాళ్ళ అరెస్టులు జరుగుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు మరి? అంటే ఇక్కడ ఒకటే అంటే మద్యం కుంభకోణం అనేది అయితే ఈ ముడుపులు ఏ విధంగా తీసుకోవాలి, మద్యం కుంభకోణాన్ని ఒక స్కెచ్ గీసి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే మనకు అదనంగా డబ్బులు వస్తుంది, ఏ విధంగా డబ్బులు తీసుకోవచ్చని ఒక పథక రచన చేసింది ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు. ఆ మేరకే ఈ మద్యం సంబంధించి మొత్తం వాటికి అనుభవం అధికారులను వారి మాట వినే అధికారులను ఆయా స్థానాల్లో నియమించడంలో ధనంజయ రెడ్డి గారు చాలా కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత అంటే డిస్టిలరీల నుంచి డబ్బును సేకరించడానికి రాజ్ కెసిరెడ్డి లాంటి వారి యొక్క అనుచర గణాన్ని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ధనంజయ రెడ్డి గారికి కృష్ణమోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇవ్వడము, ఆ డబ్బు అంతా తీసుకువెళ్ళి అంతిమ లబ్ధిదారుని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అన్నదే ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. ఇక్కడ ఇద్దరు అధికారులు
ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, ఐఎస్ ధనంజయ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు కూడా కీలకంగా వ్యవహరించారనేది వారిద్దరు అధికారులు ఆ రోజుల్లో అంటే ఆ 2019-24 వరకు సీఎంఓలో చాలా కీలకంగా వ్యవహరించిన వారు వీరంట. అంటే అప్పట్లో ఎమ్మెల్యేలు సైతము సీఎం గారిని కలవాలి అంటే అంటే దేవుడి కోసం వచ్చే ఫస్ట్ పూజారిని కలవాల్సి వచ్చేదన్నమాట. అంటే ముఖ్యంగా ధనంజయ రెడ్డి గారి కోసము మంత్రివర్గ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు క్యూ కట్టి కూర్చుండేవాళ్ళు. అంటే ఉదయం వెళితే సాయంత్రం వరకు కూడా ధనంజయ రెడ్డి గారి యొక్క అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదనమాట. ఎంతోమంది ఎమ్మెల్యేలు ధనంజయ రెడ్డి గారు అలా వచ్చి వెళ్తుంటే ఆయన వెనకాల పరిగెత్తడం కూడా చాలాసార్లు మనం ఒక రిపోర్టర్గా గమనించడం కూడా జరిగింది. అంటే అంతటి కీలకమైన స్థానంలో వ్యవహరించారు ధనంజయ రెడ్డి గారు. ఇక కృష్ణమోహన్ రెడ్డి గారు సీఎం గారికి చాలా దగ్గరగా ఉండేవారు. ఈ డిస్టిలరీల నుంచి అన్ని డిస్టిలరీల నుంచి కూడా వచ్చిన డబ్బునంతా కూడా రాజ్ కెస్రెడ్డి అండ్ వారి యొక్క అనుచర గణం సేకరించుకొని కృష్ణమోహన్ రెడ్డి గారికి ఇవ్వడంతో ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేవారు అని సిట్టు దర్యాప్తులో తేల్చినట్లుగా మనకు తెలుస్తోంది. అందువల్లనే ఈ ఇద్దరు అధికారులు కూడా గతంలో ఉన్నత స్థానంలో ఉన్న ఈ ఇద్దరు అధికారులను కూడా వీళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా డిస్టిలరీలకు సంబంధించిన ఆయా యాజమాన్యాలతో పలుమార్లు ఎంపీ మిథున్ రెడ్డి గారు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు కావచ్చు, మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, రాజ్ కసిరెడ్డి వీరందరూ కూడా పలుమార్లు భేటీ అయినట్లుగా తెలిసింది. అంటే డబ్బులు ఏ విధంగా సేకరించుకోవాలి, ఎలా సేకరించుకోవాలనేది కూడా తెలిసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఎస్పీవై ఆగ్రో కంపెనీ పునరుద్ధరణ కోసరం కావచ్చు, వాటి అభివృద్ధి కోసరం కావచ్చు, అరబిందో గ్రూపు నుంచి 45 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారే ఎస్పీఐ రెడ్డి అల్లుడైన సజ్జల శ్రీధర్ రెడ్డి గారికి ఇప్పించడం జరిగింది. ఆ సంస్థ అభివృద్ధి కోసరం అనేది కూడా ఇక్కడ ఎస్పీఐ రెడ్డి అల్లుడైన సజ్జల శ్రీధర్ రెడ్డి గారి రిమాండ్ రిపోర్ట్లో సిట్టు స్పష్టంగా వివరించడం జరిగింది కదా. సిట్టు విచారణ తదనంతర పరిణామాలు అన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది? నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే ఇక్కడ మనీ లాండరింగ్ అనేది జరిగింది. మొత్తం కూడా మనీ అక్రమ మార్గాల్లో తరలి వెళ్ళింది, డొల్ల కంపెనీలకంతా వెళ్ళడం జరిగింది అనేది. ఇక్కడ ఏంటంటే కృష్ణమోహన్ రెడ్డి గారు అన్ని డిస్టిలరీల నుంచి వచ్చిన సొమ్మునంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడంతో పాటు ఆ సొమ్మునంతా డొల్ల కంపెనీలకు తరలించడం జరిగింది అనేది తేలింది. అంటే సిట్టు తేల్చింది అనమాట ఇదంతా కూడా. అంటే కృష్ణమోహన్ రెడ్డి గారి ఏదైతే కుమారుడు రోహిత్ రెడ్డిని ఒక డైరెక్టర్గా పెట్టి పలు డొల్ల కంపెనీలను స్థాపించి ఆ కంపెనీలలో ఈ డబ్బునంతా పోగు చేసి ఆ కంపెనీలను స్థాపించి వాటి యొక్క షేర్ విలువలు పెంచేసి ఆ డబ్బును అలా తరలించినట్టుగా తెలిసింది. అదే స్థాయిలో ధనంజయ రెడ్డి గారు సైతం 2019 నుంచి 24 మధ్యలో ఆస్తుల పరంగా ఈ బినామీల పేర్లతో భూములు కావచ్చు, బంగారాన్ని కావచ్చు పెద్ద ఎత్తున కొనుగోలు చేసినట్లుగా కూడా సిట్ అధికారులు తేల్చారన్నమాట. ఇవన్నీ జరగడంతోనే ఇక ఈడీ రంగప్రవేశం చేయడం జరిగింది. ఈడీ రంగప్రవేశం జరగడంతో ఎక్కడెక్కడ మొత్తం తీగలాగితే డొంక కదిలినట్లుగా ఒక తీగ పట్టుకొని మొత్తము తాడేపల్లి ప్యాలెస్లో ఏమేం జరిగిందనే వివరాలన్నీ కూడా తీసుకోవడానికి ఈడీ కూడా నడుం బిగించింది. ఈడీ ఎప్పుడైతే రంగప్రవేశం జరిగిందో ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న అన్ని విషయాలు కూడా నాగరాజు మరి నెక్స్ట్ ఏంటి? వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? నెక్స్ట్ ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికి వరకు అరెస్టులు జరిగాయి. అయితే ఇక్కడ ఒకటే చూసుకోవచ్చు, ఎప్పుడైతే సీఎంఓలో కీలకమైన స్థానాల్లో వ్యవహరించారో ఈ కేసులో ఎవరైతే ఏ 31గా ఉన్న ధనంజయ రెడ్డి కావచ్చు, అక్యూజ్డ్ 32గా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి గారు కీలకమైన వ్యక్తులు, వీరు ప్రధాన నిందితులు అని సిట్ భావిస్తోంది. వీరి ద్వారా మరిన్ని వివరాలు సేకరించి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉచ్చు బిగించి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయడమే తరువాయి భాగంగా దర్యాప్తు ముందుకు సాగుతోందని మనం అనుకోవచ్చు. అయితే వారు అనుకున్నది అన్నట్టుగా జరిగి మరిన్ని వివరాలు సేకరించి ఇప్పటికే చాలా సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తోంది సిట్టు అధికారులంతా కూడా. ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టే తరువాయిగా భావిస్తున్నారనమాట.
రైట్. నాగరాజ్, ఇంకో విషయం చెప్పండి. ఇదంతా కూడా వ్యవస్థలు, అదేవిధంగా న్యాయపరంగా జరిగేటటువంటి విచారణ జరిగేటువంటి అప్డేట్స్. ఇప్పుడు ఈరోజు ఒక కీలకమైనటువంటి పొలిటికల్ అప్డేట్ని కనుక మనం పరిశీలిస్తే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నాయకుడు మంత్రి నారా లోకేష్ సడన్గా ఢిల్లీ టూర్కి వెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అవుతున్నారంటూ కూడా వార్తలు వస్తాయి. సో దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో లోకేష్ పర్యటన, ఢిల్లీ పర్యటన ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఈ అరెస్ట్ల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలోనే లోకేష్ గారికి పిఎం అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క అపాయింట్మెంట్ దొరకడం కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్గా మారిపోయిందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ దీనికి మనం పెద్దగా లింకు పెట్టలేమని కూడా మరో కోణంలో భావించవచ్చు. గతంలో నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు కావచ్చు, గత నెల అమరావతి రీస్టార్ట్ అంటే రాజధాని రీస్టార్ట్ కోసం వచ్చిన సమయంలో కావచ్చు ప్రధాని మోదీ గారు నారా లోకేష్ గారిని దగ్గర తీసుకొని చాలామంది నాయకులు నన్ను వచ్చి కలిసి వెళ్తుంటారు, నువ్వు కూడా ఒకసారి వచ్చి నన్ను కలువు అని 2 సార్లు ఆయనకు సూచించినట్లుగా తెలిసింది. ఒక దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు లాంటి వాళ్ళు తనను కలవమని చెప్పడము కూడా ఇక్కడ చాలా అరుదుగా అనిపించవచ్చు. అంటే ఒక ప్రధాని వచ్చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మానవ వనరులు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారిని పిలవడం అంటే ఆయన ముఖ్యమంత్రి తనయుడు కావచ్చు, కానీ ఒక మంత్రి మా రాష్ట్ర మంత్రి ఒక మంత్రిని ఆహ్వానించడము కూడా ఇక్కడ మనం చర్చించుకోదగ్గ విషయము. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ గారు కూడా ప్రధాని మోదీ గారి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో పిఎంఓ వర్గాలు కూడా ఈరోజు సాయంత్రం 7 గంటలకు నారా లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇవ్వడంతో నిన్నటి రోజు అంటే ఏదైతే 3 రోజుల అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళిన నారా లోకేష్ గారు నిన్నటి మధ్యాహ్నంతో తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి నారా లోకేష్ గారు ప్రధాని మోదీ గారిని కలవడానికి ఈరోజు మధ్యాహ్నము బయలుదేరినట్టు తెలిసింది. అయితే లోకేష్ గారు ఒకరే వెళ్తారా? లోకేష్ గారు వెంట తన సతీమణి బ్రాహ్మణి గారు, కుమారుడు దేవాంశుని కూడా తీసుకువెళ్తారని కూడా తెలుస్తోంది. కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళి మోదీతో కలవనున్నారు, నరేంద్ర మోదీ గారితో కలవనున్నారు అనేది తెలిసింది. అయితే ఇక్కడ ఒకటే మనం చెప్పవచ్చు, ఇప్పుడు రాజధాని అమరావతి రీస్టార్ట్ కావచ్చు, గతంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళంతా కూడా దావోస్ వెళ్ళినప్పుడు ఇక్కడికి ఇండస్ట్రీస్ తీసుకురావడం అంటే పారిశ్రామికవేత్తలను ఏపీలో పెట్టుబడుల కోసం ఆహ్వానించే విషయం ఏదో దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ వస్తున్న పరిశ్రమల విషయంలో అయితేనేమి ఈ అంశాలన్నీ కూడా ఈ మోదీ గారి భేటీలో వచ్చే అంటే ఈ అంశాలను కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంటే రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి దిశలో పయనించేలాగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటువైపు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు ముగ్గురు కూడా ఒక శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం యొక్క సహకారంతో పాటు ఇక పోలవరం బనకచర్ల అనుసంధానం ఒక ప్రాజెక్ట్ పట్టాలెక్కించడం విషయంలో త్వరితగతిన పూర్తి చేయడానికి కూడా కేంద్రం యొక్క సహకారం కోరడానికి కావచ్చు, వీటన్నిటినీ కూడా ఈ భేటీలో ఏమన్నా చర్చించే అవకాశం ఉందా? ఇకపోతే ఇక్కడ ఒకటే హాట్ టాపిక్, గత నెల రోజుల క్రితం కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంటే లోకేష్ గారు ఎలాగో సీఎం అవుతారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే లోకేష్ గారి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కూడా టీడీపీ వర్గాలు కావచ్చు, నారా లోకేష్ గారి అభిమానులు భావించడం జరిగింది. అదే విషయాన్ని కూడా మీడియా ముందు స్పష్టం చేయడంతో అది కొంత గందరగోళానికి కూడా దారితీసింది. అంటే ఎప్పటికైనా కూడా టీడీపీ తరఫున భావి సీఎం అంటే ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని భావిస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి కాస్త వయసు మీద పడటము, అంటే 2029 నాటికి ఆయనకు 80 ఏళ్ల దగ్గరకు వచ్చే అవకాశం ఉండడంతో ఇక తర్వాత సీఎం లోకేష్ గారు కావడము, అంతకుముందే ఏమన్నా లోకేష్ గారికి సీఎం పగ్గాలు ఏమన్నా అప్పగిస్తారా? అలా అప్పగించాలనుకుంటే ఇది చాలా కీలకమైన పరిణామం. కాబట్టి అంటే కేంద్రంతో అంటే బీజేపీ ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి దాంట్లో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు, ఒక కూటమిలో ఉన్నా లేకపోయినా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు, కీలకమైన నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరపడం అనేది అనవాయితీగా ఉంటుంది. ఇందులో భాగంగానే ఇలాంటి సబ్జెక్టు కూడా ఏమన్నా రకరకాల ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా ఈ నేపథ్యంలో అరెస్టు జరుగుతున్నాయి. నెక్స్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు
గతంలో కేంద్రంతో కలిసి ఉన్నా లేకపోయినా నరేంద్ర మోదీ గారికి కావచ్చు, అమిత్ షా గారికి కావచ్చు చాలా సన్నిహితంగా ఉండేవారు, చాలా దగ్గరగా ఉండేవారని కూడా తెలిసింది. వారి యొక్క ఆశీర్వాదముతోనే జగన్ గారు అది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా బెయిల్పై ఇప్పటికీ బయటనే తిరగగలుగుతున్నారు. ఆయన కేసులు కూడా ఇంకా ఆలస్యం అవుతున్నాయని కూడా అందరూ భావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలి అనే ఒక ఊహాగానాలు కూడా బయట జరుగుతున్నాయి. ఆ విధంగానే దర్యాప్తు కూడా ముమ్మరంగా సాగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలనుకున్న సమయంలో ఏంటి పరిస్థితి, కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది అనేది కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా కూడా రాష్ట్ర మంత్రి హోదాలో నారా లోకేష్ గారు అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారితో కలవడం అనేది అంటే ఒక రాష్ట్ర మంత్రి హోదాలో ఎవరైనా కావచ్చు చాలా అరుదుగా మనం చూస్తుంటాము. అంటే ఎంపీలు, కేంద్రంలో ఉన్న మినిస్టర్లు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వారు అప్పుడప్పుడు ప్రధాని మోదీ గారిని కలవడం మనం చూస్తుంటాము. అయితే రాష్ట్ర మంత్రి హోదాలో ఒక పిఎంను కలవడం అనేది చాలా అరుదుగా అంటే మనం చూస్తుంటాం అన్నమాట. కానీ ఈ సమయంలోనే అంటే ఈ ఏడాది కావచ్చు, ఒక దాదాపు 4-5 సంవత్సరాలు తీసుకున్నా కూడా ఒక మంత్రి హోదాలు ఎవరు కూడా నరేంద్ర మోదీ గారిని కలిసిన ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలవడం మనము గమనించలేదు. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు మాత్రం ఒక మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రధాని మోదీ గారిని కలవడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు ఎవరికి తోచినట్లు వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఏది అయితేనేమి ఈరోజు సాయంత్రం నారా లోకేష్ గారు మోదీ గారితో కలిసిన తరువాత వివరాలన్నీ బయటకు తెలిసే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్ మీ విశ్లేషణ అందించేందుకు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇంతకు ఏపీ లిక్కర్ స్కామ్లో గత ప్రభుత్వ పాత్ర ఏంటి, ఎందుకు ఆ కేసు అధికారుల మెడకు చుట్టుకుంది, తాజా అరెస్టులు ఇలా చూడాలి, ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది అనే విషయాలను రకరకాల కోణాల్లో మనం విశ్లేషిస్తున్నాం. దీనికి సంబంధించి మనం ఒక ఫోన్ లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే ఎర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారితో మనం ప్రయత్నం చేద్దాం. ఈలోగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ కూడా మనం ఒకసారి కనుక పరిశీలించినట్లయితే లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి అప్డేట్స్ చాలా త్వరగా వెళ్తూ ఉన్నాయి. 2 కీలక వ్యక్తులు అరెస్టుల తర్వాత దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ మలుపు వాట్ నెక్స్ట్ అనేటటువంటి వ్యవహారం కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సంబంధించి చాలా కీలకంగా పరిశీలిస్తున్నట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే ఇప్పుడు వాట్ నెక్స్ట్, గత ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఏ విధంగా చూస్తుంది, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, నెక్స్ట్ తదనంతర పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరీ ముఖ్యంగా ఈడీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది అనే కోణాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక కీలకమైన నాయకుడు నారా లోకేష్ మంత్రి ఈరోజు కూడా మోడీతో అపాయింట్మెంట్ ఏర్పాటు చేయడం కూడా ఒక సంచలనమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా నాగరాజు బారిశెట్టి అందించినటువంటి విశ్లేషణ ప్రకారం కూడా మనం చూసినా, లేకపోతే ఇంతవరకు కొన్ని వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం చూసినా కూడా ఒక కేటగారికల్గా ముందుకెళ్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ముందస్తు బెయిల్ నిరాకరించింది హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. 3 రోజుల విచారణ తర్వాత 2 అరెస్ట్ చేసింది సిట్టు. ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి రాజ్ కసిరెడ్డి, అదేవిధంగా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్లో మనం పరిశీలిస్తున్నట్లయితే దశల వారీగా వెళ్తూ ఉంది, కీలక మలుపు తీసుకుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్టుల పర్వం కూడా జరిగింది. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది, వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఈ అరెస్టులు ఇక్కడతోనే ఆగుతాయా, తదనంతరంగా ముందుకు కొనసాగే అవకాశాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది లిక్కర్ ఫైల్స్కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. ఈ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి